అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. బైబిల్లోండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ మాట. బైబిల్లోండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ మాట. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. చాలండి. ఈ మాట యేసు ప్రభు వారు స్వయంగా ఆయన నోటితో పలికిన మాట. ప్రతి ఒక్క మానవ జీవితాల కోసం సంబంధించిన మాట. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, సమస్తము అన్నాడు, కొందరినే అని పిలవలేదు. చాలామందికి ఉన్న ఒక అపోహ ఏంటంటే యేసు ప్రభు అంటే క్రైస్తవులకి దేవుడు, క్రిస్టియన్స్ ఆరాధించే దేవుడు అని ఒక భావం. కానీ యేసు ప్రభుకి ఆ ఆలోచన లేదు. మనుషులకి ఆలోచన ఉంది, కానీ ఆయన దేవుడు, వారి దేవుడు అని మనుషులకు ఆలోచన ఉంది. కానీ యేసు ప్రభుకి అలాంటి ఆలోచన ఏం లేవు. ఎందుకంటే ఆయన అందరినీ ప్రేమించాడు, ఆయన తయారు చేశాడు కాబట్టి అందరినీ ప్రేమించాడు. అందుకు సమస్త జనులారా, ప్రయాస పడుతున్న వాళ్ళారా, బాధపడుతున్న వాళ్ళారా, దుఃఖపడుతున్న వాళ్ళారా, ఎవరెవరు ఎంతెంత ఇబ్బంది పడుతున్నారో వారందరూ నా దగ్గరికి రండి అని ఆయన ఒక పిలుపునిచ్చిన పిలుపు. అది సమస్య లేని ఇల్లు లేదు, కష్టం లేని కుటుంబాలు లేవు. ఏ మనిషికైనా కష్టం ఖచ్చితంగా ఉంది, బాధ ఖచ్చితంగా ఉంది, వేదన ఖచ్చితంగా ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే మనుషులు వాటికి పరిష్కారం వెతుక్కుంటూ ఉంటారు, వెతుక్కుంటూ ఉంటారు. ఏం చేస్తే, ఎలా చేస్తే అని. కొద్ది సమయానికి ఆ మనుషులు ఆ తాత్కాలికంగా ఆ పనిని లేదా ఆ ఇబ్బందిని ఎలా మర్చిపోవచ్చో అనే విషయాల మీదే ప్రయత్నం ఉంటాయి కాస్త సమయానికి. ఇప్పుడు డాక్టర్లు ట్రీట్మెంట్, ఈ మధ్యన ఒక ఆయన బాగాలేదండి, నాకు సర్జరీకి వెళ్తున్నాను, ప్రార్థన చేయండి అన్నారు. సరే అన్న, చేసేస్తాను మీకోసం. డాక్టర్ గారు ఏమన్నారంటే సర్జరీ చేస్తే అంతా బాగిపోద్ది, సెట్ అయిపోతుంది అని చెప్పారు అన్నారు. సరే అయితే ప్రార్థన చేద్దాం అని చెప్పాం. సర్జరీకి దగ్గర 50,000-70,000 వేలు అయ్యింది. కాగా ఇంకొక 10,000 మందులు కొనాలని చెప్పి అలా మొత్తానికి ₹1,00,000 వరకు అయిపోయింది. అయిన తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తున్న టైంకి ఈ సర్జరీ చేయడం అయితే చేస్తాం కానండి, మళ్ళీ ఆ నొప్పి రాకుండా ఉంటుందో చెప్పలేము, మళ్ళీ రావచ్చు అన్నాడని. మరి చేసింది ఎందుకు? నొప్పి రాకుండా ఉండడానికే కదా. ఆయన చేయించుకుంది ఎందుకు? అంత డబ్బు పెట్టింది ఎందుకు? నొప్పి రాకుండా ఉండాలని. ముందు మాట్లాడలే, చేసినా వస్తుంది అని ఒక మాట ముందు చెప్పలే, తగ్గిపోద్ది అని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ హాస్పిటల్స్లో, ప్రతి హాస్పిటల్లో ఇదే మాట్లాడతారు. ముందు మీకు చెప్పరు, చేసేద్దామండి తగ్గిపోద్దండి, ఏం భయపడక్కర్లేదు, ఫ్రీ అయిపోతారు అంటారు. మీరు వెళ్ళే టైంకి వాస్తవం మాట్లాడి పంపిస్తాడు. మళ్ళీ ఎప్పుడైనా మీరు వచ్చి తగ్గిపోద్దన్నావు కదా అని గొడవ పెడతారని భయపడి వెళ్ళిపోయే టైంలో చెప్తారు, మళ్ళీ రావచ్చు, మళ్ళీ పెరగచ్చు, నొప్పి రావచ్చు. మనుషులకు ఉన్న కష్టాలకి మనుషులు గ్యారంటీలు ఇవ్వలేరు. బాగా తాగుపోతాడు మీరు అడగండి, ఎందుకు తాగుతున్నావు అంటే బాధ మర్చిపోవడానికి అంటారు. బాధ పోతుందా, మర్చిపోతారా? బాధ ఎక్కడ పోదు, బాధ అక్కడే ఉంటుంది. కాసేపు కోసం ఆ తాగితే మర్చిపోతారు, మరలా అది రేట్ అయిపోద్ది. కానీ బైబిల్లో యేసు ప్రభు వారు చెప్పిన మాట, ఆయన దగ్గరికి వస్తే దానికి సమాధానం దొరికిపోతున్నాడు. ఎక్కడెక్కడో పరులు ఎట్టద్దు అని. మా స్నేహితుడు ఒకడున్నాడు, వ్యాపారం చేస్తాడు. దాదాపుగా ఒక 6-7 నెలల నుంచి వ్యాపారం సరిగ్గా లేదు, చాలా కష్టంగా వెళ్తుంది. చాలా అసలు ఇంకా వచ్చిన డబ్బులు అలాగా ఆ షాప్ రెంట్కి అలాగే వెళ్తున్నాయి. ప్రతి నెల చెప్తున్నాడు, అసలు వ్యాపారం రాలేదు. ఆ వ్యాపారం మూసేసి ఏదైనా ఉద్యోగం చేసేసుకుందాం అని ఆలోచనలోకి వచ్చాడు. ఇప్పుడు ఉద్యోగం ఎవరిస్తారు అని మేము అలా మాట్లాడుకుంటా ఉంటే, విజయనగరం కలెక్టర్ గారు మాకు పరిచయం, చర్చకు వస్తూ ఉంటారు, మాకు పరిచయం. ఆ కలెక్టర్ గారిని అన్న అని పిలుస్తాము, ఆ కలెక్టర్ గారి భార్యని అక్క అని పిలుస్తాము. ఆ ఆవిడ గారు కూడాను తవరా తమ్ముడు, ఏరా తమ్ముడు అని పిలుస్తుంది. అంత టచ్ వచ్చింది. సడన్గా ఇద్దరికి ఆ మాట వచ్చి వాళ్ళని అడుగుదాం అని అనిపించింది. కలెక్టర్ కదా, ఏ గవర్నమెంట్ దాంట్లో అయినా ఎక్కడైనా కలెక్టర్ గారు ఒక మాట చెప్తే అయిపోతుంది పని. కలెక్టర్ గారు కదా, ఒక మాట అడుగుదని చెప్పి ఆయనకు ఫోన్ చేయమని చెప్పాం. ఆయనతో మాట్లాడదాం అని ఆ అక్కగారు మాకు పరిచయం అయితే ఆ అక్కకి ఫోన్ చేశాడు.
ఎలా ఉన్నావు కానీ మాట్లాడడానికి ఫోన్ చేశాడు. చేస్తే బిజీగా ఉండి ఎత్తలే. తిరిగి ఆవిడ చేసింది. కలెక్టర్ గారు భార్య గారు ఫోన్ చేశారు. చేసి ఈ వ్యక్తి హలో అని అన్నాడు. ఏంటక్క ఎలా ఉన్నారక్క అని అన్నాడు. కలెక్టర్ గారి రేంజ్లో ఉన్న ఆ స్త్రీ ఏమన్నదంటే, ఏం చెప్తారో తమ్ముడు అన్ని కష్టాలే అన్నదండి. ఈ వ్యక్తి చేసింది ఎందుకు? వీడికి కష్టం ఉందని, వీడికి ఏదో దారి చూపిస్తారని, వీడికి ఏదో ఉద్యోగం వస్తుందని ఆవిడ ఫోన్ చేసి పావుగంట సేపు ఆవిడకున్న కష్టాలే చెప్పింది. వీడికి ఇంకేం అడగాలో తెలియలే. నా కష్టం నేను చెప్పుకుని కలెక్టర్ గారి దగ్గర ఒక ఫిర్యాదు పెట్టుకుంటే ఎక్కడొక్కడ గవర్నమెంట్ జాబ్ వేస్తే నెలకు 15,000 20,000 వస్తుంది, ఈ వ్యాపారంతో తలనొప్పి ఉండదు అని చెప్పి ఇక్కడంతా అనుకుంటా ఆ వ్యక్తి ఫోన్ చేస్తే కలెక్టర్ గారి భార్య ఏమో ఆవిడ కష్టాలు ఆవిడ చెప్తుంది. బయట చూసేవాళ్ళకి మనకేమనిపిస్తుంది? వాళ్ళకే కలెక్టర్ గారు చిట్టుకేస్తే వచ్చేస్తుంది అని మనుషులు అనుకుంటారు. కానీ వాళ్ళకే ఉన్నాయి, వాళ్ళకి బోల్డ్ ఉన్నాయి కష్టాలు. అంటే ప్రతి మనిషికి కష్టం లేకుండా లేదు. అందుకు యేసుప్రభు అన్నాడు, సమస్త జనులారా, ప్రయాసపడుతున్న భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. సమస్య తీస్తా అనలే, సమస్య అలాగే ఉంటుంది కానీ మీరు ప్రశాంతంగా ఉంటారు, చక్కగా నిదానంగా ఉంటారు. ఇంట్లో గ్యాస్ అయిపోయింది అనుకుందాం, ఎవరు కష్టం? ఆడవాళ్ళకే కదా. ఆ టెన్షన్ అంతా ఆడవాళ్ళది కదా. మగవాళ్ళకు ఉంటుందా? మగవాళ్ళకు ఉంటుంది. పిల్లలకు ఉంటుందా? సమస్య పోయింది ఎందుకు? పోలే. వాళ్ళు చూడండి నెమ్మదిగా ఉంటారు, మీరు ఉండరు చూడండి. అదనమాట సమస్య అలాగే ఉంటుంది కానీ నెమ్మదిగా ఉంటారు. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆ సమస్యకి నెమ్మది అనేది దేవుడు ఇస్తాడు అనేది మాట. ఏ వ్యక్తులైనా రావచ్చు, ఏ వ్యక్తులైనా ఆ నెమ్మదిని యేసు ప్రభు దగ్గర పెట్టుకుని పొందవచ్చు. నా చిన్నప్పుడు మా స్కూల్లో ఎవరిదైనా పుట్టినరోజులు అవుతాయి, బర్త్డేలు అవుతాయి, మా చిన్న స్థాయి 3వ తరగతి 4వ తరగతి ఆ రేంజ్లో పలానా వ్యక్తిది పుట్టినరోజు అని అనగానే ఆడేం చేసేవాడు అంటే 5 రూపాయలు 5 రూపాయలు 3 రూపాయలు మేరీ బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది, అదొక్కటి తెచ్చేవాడు. ఫ్రెండ్స్ బ్యాచ్కి చేతిలో 2 బిస్కెట్ పెట్టేవాడు, 2 ప్యాకెట్ కాదు, 2 ఓపెన్ చేసి చేతిలో పెట్టేవాడు. హ్యాపీ బర్త్డేరా అని మేము అనేవాళ్ళం. ఆడికి రూపాయి పెన్సిల్ కొని ఇచ్చేవాడు. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో ఆడేమో 2 బిస్కెట్లు పెట్టడం, రూపాయి పెన్సిల్, 2 బిస్కెట్లు రూపాయి, ఇదే తంతు. ఇప్పుడు మా బర్త్డే అయినా నేను సేమ్ మ్యారీ బిస్కెట్, వాళ్ళేమో పెన్సిల్. 6th క్లాస్కి వచ్చిన తర్వాత పెన్సిల్ మానేయమన్నారు మాకు. ఫస్ట్ అప్పుడంతా మానమల్లే మాకు, ఆ టైంలో 4th 5th వరకు అదే. 6th క్లాస్కి వచ్చిన తర్వాత పెన్తో రాయాలి మీరు అని చెప్పారండి. 6వ తరగతి వచ్చినప్పటికి పెన్ను ముట్టుకోవడం మాకు ఆనందం, సంతోషం. అప్పుడు ఆ పెన్తో ముట్టుకోవాలి, ఆడ రాయాలి. 6th క్లాస్కి వచ్చిన తర్వాత పెన్ అలవాటు చేశారు. చేసిన తర్వాత సేమ్ మేరీ బిస్కెట్ మారలే, పెన్సిల్ మారి పెన్ వచ్చింది గిఫ్ట్. ఇప్పుడు ఆ కాలం మారిన తర్వాత ఆ 2 బిస్కెట్లు పెన్నులు ఇచ్చుకోవడం ప్రారంభమైంది. ఇప్పటికీ ఆ స్నేహితులు ఉన్నారు, టచ్లోనే ఉంటారు. ఇప్పుడు ఒకవేళ కలిసాడు అనుకో, ఆ బర్త్డేని కలిసాడు అనుకో, పార్టీ ఇస్తాను రా అన్నాడు అనుకోండి, అదే బిస్కెట్ ఇస్తాడా? మారదా? ఒక రేంజ్ ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఆడ పార్టీ రేంజ్ ఇచ్చిన తర్వాత మేము అదే పెన్ ఇస్తాం, 5 రూపాయలది 10 రూపాయలది. ఇప్పుడు మేము ఏం చేయాలి? ఇప్పుడు మాది మార్చాలి. ఆడు మారినప్పుడు వయసు పెరిగే కొద్దీ ఒక స్థాయి మారుతుంది, ఒక ఇచ్చే పద్ధతి మారుతుంది కదా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తను జనులారా, చిన్న పిల్లలు అనుకుందాం, క్రైస్తవ్యంలో వయసు చిన్నది అనుకుందాం. ప్రభువా నాకు కష్టం ఉంది, ఈ బాధ ఉంది, ఈ నేను తట్టుకోలేకపోతున్నాను అని వెళ్ళడం ఒక చిన్న వ్యక్తి స్థాయి. పెద్దోడి స్థాయి ఏంటి? ఇప్పుడు నీ పని చేయడంలో నాకు ఈ కష్టం ఉంది, నువ్వు చెప్పింది చేయడంలో నాకు ఈ బాధగా ఉంది, నీ మాట ఏమో చెప్తుంది, నాకేమో చేయడం కష్టంగా అనిపిస్తుంది, నేను ఈ బాధలోంచి బయటకు రావాలి. ఇది పెద్దోడిది. ఇంకా చిన్నపిల్లల్లో అడుగుతున్నామో పెద్దోళ్ళు అడుగుతున్నాం? ఇప్పుడు ఇంకా చిన్నపిల్లలానే అడుగుతున్నాం మనం. అంటే వయసు పెరిగింది క్రైస్తవులే కానీ పద్ధతి ఇంకా మారలే. ఇంకా ఆ మేరీ బిస్కెట్ పెన్సిల్ స్థాయిలోనే ఉన్నాం, ఆ ఇచ్చే స్థాయి మారలే. ఇప్పుడు ప్రయాసపడి చాలామంది ఇప్పుడు లోకంలో జరుగుతున్న పద్ధతి, గుడులకు కానీ చర్చిలకు కానీ మసీదులకు కానీ ఎక్కడికి వెళ్ళినా దేవుడి దగ్గర వారు కోరుకునేది వారి కష్టమా
ఇంకేమైనా ఉంటుందా? కదా, ఎందుకు వెళ్తారు దేవుడి దగ్గరికి? కష్టాలు తీరడం కోసమే వెళ్తారు. ఆ కష్టాలు దేనికి సంబంధించినవి? వారి జీవితాలకు సంబంధించినవి, మన జీవితాలకు సంబంధించినవి. దేవుడికి సంబంధించిన కష్టాలు ఏమైనా ఉంటాయా? ఎవడన్నా వెళ్తాడా? దేవునికి సంబంధించిన కష్టాలను బట్టి నాకు ఈ కష్టం తీర్చని చాలా వరకు ఉండదు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి అన్నాడు. ఆయన మన దగ్గరికి వస్తానులే, మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక మార్గం ఉంది. ఏ రూట్ అది? దారి తెలియాలి. బైబిల్లోంచి ఆ విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త మాథ్యూ 7:13 13వ మాట. యేసు ప్రభు ఎక్కడుంటాడో చెప్తున్నట్టు ఇరుకు మార్గాన్ని నుంచి వెళ్ళడానికి ప్రయత్నించండి. నాశనానికి తీసుకెళ్లే ద్వారము వెడల్పుగా ఉంటుంది. ఆ దారి చాలా విశాలంగా ఉంటుంది. ఆ పెద్ద దారిలోంచి వెళ్ళేవారు చాలా ఎక్కువ మంది ఉంటారు. రైట్, ఇక్కడ మన భాషలో నేను చెప్పేస్తాను. ఒక దారి ఉంది, అది చాలా సన్నంగా ఉంది, అది ఇరుకుగా ఉంది, ఇబ్బందిగా ఉంటుంది వెళ్ళడానికి. ఇంకొక దారి ఉంది, అది విశాలంగా ఉంది, పెద్దగా ఉంది. అందరూ అంట ఆ విశాలంగా ఉన్న దారిలోంచి వెళ్తున్నారంట. పెద్ద దారిలోంచి, బాగున్న రోడ్డు నుంచి వెళ్తారు. కానీ బాగున్న రోడ్డు అంట నాశనానికి తీసుకెళ్తుందంట. ఇరుకుగున్న రోడ్డు జీవానికి తీసుకెళ్తుందంట. సాధారణంగా మనుషుల మైండ్ కూడా అలాగే ఉంటుంది. ఎక్కడ సుఖం ఉంటే అక్కడే వెళ్ళడానికి, ఎక్కడ సౌకర్యం ఉంటే అక్కడే వెళ్ళడానికి ఇష్టపడడానికి మనిషి శరీరం అలా అయిపోయింది. ఇప్పుడు బైబిల్ చెప్తుంది యేసు ప్రభు దగ్గరికి రావాలంటే ఒక మార్గం ఉంది. ఆ మార్గము ఇరుకు మార్గాల్లోంచి వచ్చిన వాడు మాత్రమే ఉంటాడు. విశాల మార్గము ఎంచుకున్నవాడు వెళ్ళడు అనే విషయాలు మనం నేర్చుకుంటున్న అంశాలు. ఇప్పుడు ఏంటి ఆ ఇరుకు మార్గము? యేసు ప్రభు చెప్తున్న బోధ చాలామందికి కష్టంగా అనిపించింది. యేసు ప్రభుని చంపడానికి కారణం ఏంటంటే ఆయన బోధ అంటే చాలా కోప్పడిపోయేవారు. ఇష్టపడేవారు కాదు, ఇష్టపడేవాళ్ళు కొందరు ఉన్నా కోప్పడిన వాళ్ళు ఎక్కువ మంది. ఎందుకంటే డైరెక్ట్గా మాట్లాడేవాడు. ఏం తప్పులు చేస్తున్నాడో, ఎలాగుంటున్నారో డైరెక్ట్గా మాట్లాడేసేవాడు. ఇప్పుడు యేసు ప్రభు బోధ చాలామందికి నచ్చలేదు, ఇష్టపడలేదు. ఈడేంటండి ఇలా మాట్లాడతాడు, మన గురించి అలా మాట్లాడతాడు ఏంటండి, మన జీవితాల గురించి ఇలా మాట్లాడతాడు ఏంటండి అని చెప్పి యేసు ప్రభు బోధ నచ్చక చాలామంది శిష్యులు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. బోధలో నచ్చలేదు. రెండో విషయం మనం నేర్చుకున్నాం, లోబడ్డం. యేసు ప్రభు మాటకి లోబడ్డం అనేది చాలా కష్టమైన పని. చాలామంది అనుకున్న మాట ఏంటంటే యేసు ప్రభుని నమ్ముకోవడం ఈజీ అనుకుంటారు. ఈజీ కాదు, చాలా కష్టం. యేసు ప్రభు చెప్పిన మాటలు బైబిల్లో అది పాటించాలంటే చాలా కష్టమైన పని, అంత సులభంగా అవ్వదు. ఇక్కడ లోబడము అనేది చాలా కష్టమైన పని. ఇది మూడో విషయం మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. మూడో అంశం, ఒక ఐస్ గడ్డ పెద్దది అనుకుందాం. ఐస్ గడ్డ మీద ఎక్కువసేపు మనిషి నిలబడగలుగుతాడా? నిలబడలేడా? మా అయితే ఎంతసేపు బాగుండుంటారా? పోనీ ఒక 5 నిమిషాలు అనుకుందాం. 5, 6 నిమిషంలో వరకు అనుకుందాం. ఐస్ గడ్డ మీద కింద మంట ఉండి పైన పెనం, దాని మీద ఎంతసేపు నిలబడగలుగుతారు? రెండిట్లో ఏది ఎక్కువసేపు నిలబడగలుగుతారు? ఇప్పుడు ఐసేనా? పెనం మీద కష్టం, వేడి మీద నిలబడడం కష్టం. ఐస్ కొంచెం తట్టుకోవడం పర్వాలే, కానీ వేడి నిలబడడం కొంచెం కష్టం. బాగా చదివే పిల్లలు, కొంచెం చదువు మీద ఇంట్రెస్ట్ తక్కువ ఉన్న పిల్లలు, బాగా చదివే పిల్లలు, చదువు మీద ఇంట్రెస్ట్ కొంచెం తక్కువ ఉన్న పిల్లలు, చదివిన తర్వాత వారి బుర్రలో ఎవరి బుర్రలో ఎక్కువసేపు నిలబడుతుంది? అది బాగా చదివినవాడు, ఇంట్రెస్ట్ ఉన్నవాడు చదివితే ఆడ బుర్రలో ఎక్కువసేపు నిలబడుతుంది. ఇంట్రెస్ట్ లేనివాడు నిలబడడం కష్టం. కాసేపు వాడు గుర్తుంటుంది, ఈ లోపల అంటే అది కొంచెం ముందు చెప్పండి, కొంచెం గుర్తుకొస్తే ముందు మాట చెప్తే నేను రాహేస్తాను అంటారు వాళ్ళు. పిల్లలు చదువుతున్నప్పుడు ఫస్ట్ బిట్, ఆ ఫస్ట్ ఒక మాట చెప్తే వచ్చేస్తే మిగతాదంతా రాహేస్తాను, గుర్తుంటుంది వాళ్ళకి. ఇప్పుడు బాగా చదివాడు ఒకలా నిలబడతాడు, చదువు తక్కువ ఉన్నవాడు అంటే ఇంట్రెస్ట్ లేనివాడు ఇంకోలాగా
నిలబడడానికి ఉంటాడు. యేసు ప్రభు అంటే ఎంతమందికి ఇష్టం అంటే ఇప్పుడు ఎంతమంది చెప్తారు? చేతులు ఎత్తండి సార్, చేతులు ఎత్తండి. నాకు కూడా యేసు ప్రభు అంటే ఇష్టం, ప్రేమ. యేసు ప్రభు అంటే మనందరికీ ఇష్టం కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఈ మాటలు వినడానికి మనము ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి బైబిల్లోంచి యోహాను సువార్తకు వద్దాం. బైబిల్లోంచి యోహాను సువార్త, యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ మాట. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను. ఇప్పుడు ఆ మాట పక్కలు చెప్పండి. ఎవరు ఆజ్ఞలు? దేవుని ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొని, అంటే వాటిని చేసేవాడు నన్ను ప్రేమిస్తున్నట్టు. ఇప్పుడు యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాడు అన్నకి రుజువు ఏంటంటే ఆ మాటలు అంగీకరించి చేసేవాడు. ఇప్పుడు పక్కన అడగండి, చేతనం అని అడగండి. ప్రేమిస్తున్నావంటే అన్నారు కదా, దానికి రుజువు ఏంటి? ఇప్పుడు ప్రూఫ్ ఏంటంటే ఆయన మాటలు విని చేసినోడే ప్రేమిస్తున్నట్టంట. ఇది యేసు ప్రభుకు నాకు చెప్తున్న విషయం, ఒక సాక్ష్యం, ఒక ప్రూఫ్, రుజువు. అంటే యేసు ప్రభు రుజువు చెప్పాలంటే, ఈడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్నకు రుజువు చెప్పాలంటే ఆ వ్యక్తి నా మాట వింటున్నాడండి, ఆ వ్యక్తి నేను చెప్పినట్టే చేస్తున్నాడండి, అందుకు ఆడు నన్ను ప్రేమిస్తున్నాడని యేసు ప్రభు చెప్పగలుగుతాడు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పగలిగే స్థాయి ఉందంటారా? మనం ప్రేమిస్తున్నాము అంటున్నాం, బాగానే ఉంది మన సైడ్ నుంచి. ఆయన ఒప్పుకునే స్థాయి ఉందా? ఆయనకు ఒక రుజువు ఉంది, ఒక పద్ధతి ఉంది ఒప్పుకోవడానికి. ఏంటంటే అది ఆయన చెప్పిన మాట విని చేసేవాడు నన్ను ప్రేమిస్తున్నట్టు. దానికి ఇంకా కింద కూడా రాని చూడండి. రైట్. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఎవడైతే చేస్తాడో, వింటాడో, చేస్తాడో వాడినంట యేసు ప్రభు ప్రేమిస్తాడు. ఈ మనిషి యేసు ప్రభుని కూడా ప్రేమించినట్టంట. ఇది లెక్క. ఇప్పుడు మన లెక్క ఎంతవరకు ఉంది? యేసు ప్రభుని ప్రేమిస్తున్నారంటే చేతులు ఎత్తారంటే చేతులు ఎత్తుతాం, చేతులు దించండి చేతులు దించేస్తాం, అంతవరకే ఉంది మంది. ఇప్పుడు మాట విని అంగీకరించే ఆ స్థాయి ఉందా? ఆ డిగ్రీ ఉందా? అంత ఉందా? అంత నిలబడుతుందా? ఇందాక ఐస్ మొక్క మీద నిలబడ్డాం అంటే ఏది ఈజీ అని అడిగాను. ఇప్పుడు దేవుని మాట విని చేసి నిలబడే స్థాయి ఎంత? నా మాట అర్థమవుతుందా? దేవుని మాటను విని దేవుని మాట ప్రకారం చేసే స్థాయి ఎంత? బాగా చదివే ఆ బ్రైట్ స్టూడెంటా, చదవని స్టూడెంటా, ఐస్ మొక్క, పెనమా? లిమిట్ ఏంటి? కెపాసిటీ ఏంటి? ఇప్పుడు ఈడెక్కువ బరువు మోయగలుగుతాడు, వీళ్ళు నాన్న ఎక్కువ మోయగలుగుతాడా కదా? వీడికంటే వాళ్ళ నాన్నకి కెపాసిటీ ఎక్కువ, బలం ఎక్కువ. ఇప్పుడు మీ బలం ఎంత? యేసు ప్రభు మాట విని ఆ మాట ప్రకారమే నేను ఉంటాను అన్నకి మీ లిమిట్ ఏం చెప్పగలుగుతారు? ఎంత చెప్పగలుగుతారు? ఇప్పుడు మైండ్లో ఊహించండి, మీ పక్క వాళ్ళ కంటే నేను ఎక్కువ ఉండగలుగుతాను అనుకుంటారా? మీ మైండ్లో ఎవరు ఉన్నారా? వాడికంటే నేను బెటర్ అని ఎవరు లేరా? వాడికంటే నేను బెటర్గా ఉండగలుగుతానండి దేవుడి మాట విని ఆ ప్రకారం ఉన్నాడు. పోనీ ఇప్పుడు వీళ్ళున్న చదువుకునే పిల్లలు ఉన్నారు. వీళ్ళు ఇద్దరిని చూస్తారు, ఒకటి తక్కువ మార్కులు వచ్చేవాడిని, ఇంకోడు ఎక్కువ మార్కులు వచ్చేవాడిని. ఇప్పుడు వీడికి ఆనందం పొందాలంటే తక్కువ మార్కులు వచ్చేవాడిని చూడాలి. ఆడి మీద కొంత బెటరే, కొంత వీడు దుఃఖపడాలంటే ఎవరు చూడాలి? అసలు ఎక్కువ వచ్చినది చూస్తే బాధ, తక్కువ వచ్చినది చూస్తే ఆనందం. ఇప్పుడు మీ లిమిట్ దేవుని మాట విని దాని ప్రకారం చేయడంలో మీకు ఎవరైనా ఎక్కువ తక్కువలు ఉన్నారా? మీకు మీరు ఆలోచించండి. నేను ఈ విషయంలో దేవుని మాట విని దేవుని మాట ప్రకారం ఉంటానండి, ఉందా?
ఎంత లిమిట్? ఇక్కడ 2 మార్గాలు మీ ముందు ఉన్నాయి. నిలకడగా దేవుని మాట విని దేవుని మాట ప్రకారం చేయడం, లేదు పెద్ద రూట్ ఉంది, విశాల మార్గం ఉంది, అప్పుడప్పుడు చేసి అప్పుడప్పుడు ఈ సన్న రూట్లోకి వచ్చేయచ్చు. ఏది ఎంచుకుంటున్నాము? దేవుని మాట విషయంలో నిలకడ ఉందా? విన్న మాటలో నిలకడ ఉందా? చేయడంలో నిలకడ ఉందా? సాధారణంగా ఆ నిలకడ మనకు ఉండదు, ఆ స్థిరత్వం ఉండదు. ఏ మాట అయితే విన్నానో ఆ మాట ప్రకారం నేను ఉండాలి అనే స్థిరమైన నిర్ణయము మన హృదయంలో ఉండవు, సాధారణంగా ఉండవు. విన్నంతసేపు అలాగా అనిపిస్తుంది, బయటికి వెళ్ళాక ఎలాగో అయిపోద్ది, ఏమవుతుందో తెలియదు. ఆ టైంకి విన్నంతసేపు మాత్రం ఎక్కడ లేని ఊపొచ్చి ఈసారి మాత్రం అని అనిపిస్తుంది, బయటికి వెళ్ళగానే అంతా మర్చిపోయే పరిస్థితి వస్తుంది. దేవుని మాట విన్నది విన్నట్టుగా నిలకడగా స్థిరంగా కదలకుండా ఉంటున్నామా లేదా? ఇరుకు మార్గాన్ని ఎంచుకుంటున్నామా విశాలమా? దేవుని మాట ప్రకారం వింటూ అదే మాట ప్రకారం చేయడం ఇరుకు మార్గము. దేవుని మాట వింటూ ఆ మాట ప్రకారం ఉండకపోవడం విశాల మార్గము. ఏది ఎంచుకుంటాం? ఇక్కడ సాధారణంగా ఈ నిలకడగా లేకుండా ఉండడానికి కొన్ని సమస్యలు ఉంటాయి. అంటే దేవుని మాట ప్రకారం నిలబడకుండా స్థిరంగా ఉండకుండా ఉండడానికి కొన్ని పరిస్థితులు ఉంటాయి. దాంట్లో మొట్టమొదటి ఏంటంటే, పాత పురాతన సంఘానికి ఉన్న కట్టుబాట్లు నియమాలు, లేదా తల్లిదండ్రులు పూర్వీకుల నుంచి వచ్చిన కట్టుబాటు నియమాలు. నేను మళ్ళీ చెప్తాను. అంటే దేవుని మాటలో నిలబడకుండా ఉండడానికి కొన్ని కారణాలు ఏంటంటే, సంఘానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, లేదా తల్లిదండ్రులు పితరుల దగ్గర నుంచి వచ్చిన కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. వాటికి నిలబడి స్థిరంగా ఉండిపోవడం. ఈ మధ్యన మా పెద్దనాన్న గారు కారు కొంటానంటే ఏ కారు బాగుంటుంది ఏంటి అని అడుగుతుంటే, ఆ కారు అయితే ఈ కారు అయితే అంత వివరాలు చెప్పుకుంటూ వచ్చాం. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వడం, బుకింగ్ అంతా అయిపోయింది. సోమవారంకి మొత్తం అంతా క్లియరెన్స్ అయిపోయింది. మంగళవారం రోజుని కారు వచ్చేయాలి. మంగళవారం రోజుని కారు షోరూమ్ నుంచి బయటకు వచ్చేయాలి. అయిపోయిందండి పట్టుకెళ్ళిపోండి అని. డెలివరీ అయిపోయిందిరా అన్నాడు మా పెద్దనాన్న. ఏది ఫోటో పెట్టండి అన్నాను. నా దగ్గర లేదు అన్నాడు. కారు షోరూమ్ నుంచి బయటకు వచ్చి డెలివరీ అయిపోయింది, నా దగ్గర లేదు అంటున్నారు ఏంటి అన్నాను. ఏం మాట్లాడలేదు. చెప్తానులే తర్వాత చెప్తానులే అన్నాడు. నిన్న లక్షవారం రోజున బుధవారం రోజున కారు ఫోటో పెట్టి ఇదిగో వచ్చిందని చెప్పారు. మంగళవారం కార్ని ఇంటికి తీసుకురాకూడదంట. నాకు అర్థం అవ్వాలి ఆ లాజిక్ ఏంటో. క్రైస్తవులే సంఘ ప్రెసిడెంటే మళ్ళీ మావాడు. మంగళవారం తేకూడదని ఆ కార్ని అడ్డు చెట్టు ఎవడో ఇంటికి పంపేసి బుధవారం రోజుని కార్ని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ విషయం తెలిసిన తర్వాత మాట్లాడుతుంటే, మంగళవారం తేకూడదని ఏమో వద్దాను. ఏమోరా బాబు, ఎన్ని చెప్పినా మా అమ్మ కాలం నుంచి ఇది వస్తుంది, మంగళవారం మేము ఏ పనులు చేయము అన్నాడని. ఎక్కడి నుంచి వచ్చింది? పురాతనమైన వారి దగ్గర నుంచి ఒక కట్టడి వచ్చింది. బైబిల్ చెప్పిందా మాట? అన్ని రోజులు మంచివే అన్నాడు. పలానా రోజును తయారు చేసి ఈ రోజు మంచిది అన్నాడు. ఇంకో రోజు తయారు చేసి ఈ రోజు మంచిది అన్నాడు. మనకి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ మంచి రోజులు చెడ్డ రోజులు? ఈ రోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది కాదు. మంచిది కాకపోతే దేవుడు తయారు చేస్తాడా? చేయడు కదా. మరి మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన క్రైస్తవుడు అయ్యి కూడాను మంగళవారం మంచి రోజు కాదు అని చెప్పి పురాతన బైబిల్ చెప్పట్లే. అంటే స్థిరంగా నిలబడడానికి, దేవుని మాటలో వాక్యంలో నిలబడడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అది పురాతనమైన ఆలోచనలు, పురాతనమైన కట్టుబాటలు. వాటిని కట్టుబాట్లుగా నిలబడిపోతూ దేవుని వాక్యాన్ని మనము దాటివేసేస్తాం. రెండో చెప్తున్నాను, దేవుని మాటలో నిలబడకుండా ఉండడానికి మన శరీరం, మన బాడీ. ఇప్పుడు అనుకుందాం, దేవుని మాట ఒకటి మీ దగ్గరికి వినబడడానికి వచ్చింది, ప్రకటిస్తున్నాను, మీరు విన్నారు. ఆ మాట మీకు పెద్దగా నచ్చలే. మీ శరీరం ఒప్పుకోకుండా మీరు ఆ పని చేయగలుగుతారా? ఇక్కడ నుంచి ఆత్మ, వాక్యము, బైబిల్లోంచి ఒక మాట మీ దగ్గరికి వచ్చింది. మీ శరీరం ఒప్పుకోకుండా ఆ మాట చేయగలుగుతారా?
చేయలేరు. ఎందుకు చేయలేరు? మీ శరీరం ఒప్పుకోవట్లే. అంటే దేవుని మాటని కూడా ఆపగలుగుతుంది మీ శరీరము. ఆ నిలకడగా ఉండకపోవడానికి వాక్యం ఒకటే, ఆత్మ ఒకటే. ఆ మాట చెప్తున్నప్పుడు మీ శరీరం కొన్నిసార్లు ఒప్పుకోదు. ఒకటి పురాతనమైన పద్ధతులు, పురాతనమైన క్రైస్తవ్యాలు. రెండోది మీ శరీరము. మూడో చెప్తున్నాను, వాక్యము అనండి. అన్నిసార్లు వాక్యం అర్థమవుతుందా? కొన్నిసార్లు అర్థమవుతుందా? కొన్నిసార్లు అర్థమవుతుంది. అన్నిసార్లు దేవుని వాక్యం అర్థం అవుతుంది. అక్కడ దేవుడు కొన్ని ఆపుతాడు. అర్థమైనప్పుడు ఇది దేవుడు నా కోసం మాట్లాడుతున్నాడు అని వాక్యాన్ని వాక్యానుసారంగా తీసుకున్నారా? ఇది దేవుడు నా కోసం మాట్లాడుతున్నాడు అని వాక్యాన్ని వాక్యానుసారంగా తీసుకున్నారా? ఇప్పుడు మీకు బాగా నొప్పి వచ్చి, బాగా కష్టం అనిపించి, బాగా దుఃఖం అనిపించి మీరు చర్చ్కి వచ్చారు. ఆ బాధకి తగ్గ ఒక వచనం తీసి మాట్లాడుతున్నాడు, ప్రభు ఈరోజు మాట్లాడమంటున్నాడు అని మాట్లాడాను అనుకోండి. ఎలా ఉంటుంది అది మాట? సంతోషం, ఆనందం. దేవుడు నాతో, నా కష్టం ఏదో చూసాడు, దేవుడు మాట్లాడేస్తున్నాడు. ఇదే కదా. ఇప్పుడు కష్టాలు ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు, తప్పు చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు అదే ఉంటుందా? కొంచెం ఫిల్టర్ ఏం చేస్తారా? దేవుని మాటని కొంచెం ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడానికి కష్టం అవుతుంది. 4 విషయం చెప్తున్నాను. దేవుని ఆత్మ అనండి. దేవుని ఆత్మ. కొన్ని పనులు చేస్తున్నప్పుడు మీ లోపల అది చేయకూడదు అని ఎప్పుడైనా వినిపించిందా? కొన్ని పనులు చేస్తున్నప్పుడు అది చేయకూడదు అని వినిపించలేదా? వినిపిస్తుంది. చేసేమా, ఆగేమా? ఏ పని చేయకూడదన్న పని చేస్తామా? పలానా పని చేయకూడదు అని మాట మనకి వినిపిస్తున్నప్పుడు ఆ మాట ప్రకారము చేస్తామా? మనకిచ్చినట్టు చేస్తామా? మనకిచ్చినట్టు వచ్చే చేస్తాం. ఆ మాట ప్రకారం కూడా. అంటే దేవుడి మాట, దేవుని ఆత్మ మనుషులతో మాట్లాడుతుంది. అయినా సరే కూడా అది దాటి మనము చేసే పనులు చేస్తూ ఉంటాం. 5వ విషయం ఏంటంటే మన ఆత్మ. ఏంటది? ఆత్మసాక్షి అని అంటారు. అంటే మనస్సాక్షి, మన పదంలో చెప్పుకోవాలంటే. మీ ఆత్మ కొన్నిసార్లు మీకు చెప్తుంది. శరీరం ఒకటి చెప్తుంది, లోపల ఉన్న ఆత్మ ఒకటి చెప్తుంది. శరీరం ఏం చెప్తుంది అంటే అనే ఆ మాట ఆడొస్తున్నాడు కదా, తేల్చే మాట అంటుంది. లోపల ఆత్మ ఏమో దేవుని మాటకు లోబడి నోరు మూసుకో అంటుంది. శరీరం చెప్పే మాట ఏమో ఆ మాటనే, ఆ డైలాగ్ అనేది ఆ డోర్ మూసేస్తాడు అని చెప్పుద్ది శరీరం. ఆత్మ లోపల చెప్తుంది, వద్దొద్దు, ఇది దేవుని పద్ధతి కాదు, నువ్వు నోరు మూసుకుని ఉండడమే దేవుని పద్ధతి. ఏది చేస్తాం? శరీరమేనా? ఆత్మ. మీ ఆత్మ కూడా మాట్లాడుతుంది. అయితే దేవుని మాటకి నిలకడగా ఉండలేని పరిస్థితులు మన మధ్యన చాలా ఉంటున్నాయి. ఎందుకు ఉండలేకపోతున్నాం అనేది ఇప్పుడు నేను చెప్తాను. శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. దేవుని మాటని విన్న తర్వాత అది చేయడం కోసం ఇరుకు మార్గాన్ని ఎంచుకోకుండా విశాల మార్గం ఎందుకు ఎంచుకుంటాము అనే దానికి ఎందుకు ఎంచుకుంటామో ఇప్పుడు చెప్తాను. శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. 2వ తిమోతి పత్రిక వద్దాం సరే. బైబిల్లో ఉండి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము. బైబిల్లో ఉండి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చూద్దాం. రైట్. ఇక్కడ మన భాషలో మాట్లాడతాను. దేవుని వాక్యము బోధించేవాడు ఎవడైనా దేవుని చెప్తున్నట్టుగానే దేవుని విషయాల్ని చెప్పడానికి ఇష్టపడతాడంట. ఆ మాటలు దేనికోసం అంట? మళ్ళీ చదవదు. ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుని దిద్దడానికి, నీతి యందు శిక్ష చేయడానికి ప్రయోజనకరమై ఉంది. అంటే దేవుని వాక్యము
ఆదివారం కానీ శుక్రవారం కానీ వినబడుతున్న వాక్యం అంట ఏంటేంటి చేస్తుంది? మళ్ళీ చదవండి. ఇప్పుడు ఉపదేశిస్తుందంట. అంటే తెలియని విషయాల్ని చెప్పడానికి దేవుని వాక్యం ఉపయోగపడుతుంది. 2, ఖండించడానికి, చేస్తున్న తప్పుల్ని ఖండిస్తుంది. నో అని చెప్తుంది దేవుని వాక్యం. చేసిన తప్పుని దిద్దడం కోసం దేవుని వాక్యం పనికొస్తుంది. నీతి యందు శిక్ష చేయడం అంటే ఆ నీతిగా నిలబడడం కోసం దేవుడు శిక్షణ అనుమతిస్తాడు. ఇప్పుడు దేవుని వాక్యము మనుషులకి ఎందుకు అని అంటే, ఎవరినైనా అడగండి చర్చికి ఎందుకు వెళ్తున్నావు అని అడగండి. చర్చికి ఎందుకు వెళ్తున్నావు అని అడగండి. మేము క్రైస్తవులు కదా అంటారు వాళ్ళు. మేము వెళ్ళాలి కదా అంటారు. ప్రేయర్ ఉంది కదా అంటారు. వాక్యం చెప్తారు కదా అని వెళ్తారు. ఇప్పుడు దేనికి వెళ్ళాలి? ఇంతకీ వాక్యం దేనికంట? బుద్ధి చెప్పడానికి, సరి చేయడానికి, బాగు చేయడానికి, నీతిలో నిలబడడం కోసం దేవుని వాక్యము. ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారంటే ఏం చెప్తాడు? ఏదో బాగోపోతేనే వెళ్తారా? డాక్టర్ గారిని పలకించడానికి వెళ్తారా? బాగోపోతే వెళ్తారా? ఊరికే చూసొద్దామని అందరూ ఎలా ఉన్న స్టాఫ్ ఎలా ఉన్న చూడడానికి వెళ్ళొచ్చండి అంటాడు ఎవడన్నా? అండు వెళ్ళాడంటే కారణం బాగు చేసుకోవడానికే. చర్చికి రావాలి వస్తున్నాడంటే కారణం ఏంటంటే బాగుపడడానికే, బుద్ధి చెప్పడానికి, బాగుపడడానికి, చేసిన తప్పు ఉంటే అది సరిదిద్దుకోవడానికి. ఇప్పుడు నా వైపు చెప్పండి. చర్చికి వచ్చి బుద్ధిని నేర్చుకొని చేసిన తప్పుని సరిదిద్దుకోవడంలో ఎంత నిలబడ్డాం? చేసిన తప్పుని సరిదిద్దుకోవడం కోసం ఎంత నిలబడ్డాం? ఎంత నిలబడతాం? ఇప్పుడు ఈరోజు ఒక వాక్యం చెప్పాను అనుకుందాం, ఆదివారం ఒక వాక్యం చెప్పాను అనుకుందాం. అదే వారంలో అదే రోజులో ఆ సమస్య వచ్చింది. ఇప్పుడు వాక్యాన్ని పట్టుకుని వాక్యంలో నిలకడగా ఉండడానికి ఇష్టపడతామా? మనకి నచ్చింది చేయడానికి ఇష్టపడతాం? కోపాన్ని బయటికి వ్యక్తపరచద్దు, లోపల అంచుకోండి, ప్రార్థన చేసుకోండి అని చెప్పాను అనుకుందాం. కోపపడే పరిస్థితి వచ్చింది సోమవారం. ఇప్పుడు వాక్యాన్ని పట్టుకుని విని దాని ప్రకారం నిలబడడానికి ఇష్టపడతామా? ఇరుకులోకి వెళ్ళడానికి ఇష్టపడతామా? విషాలం ఎంచుకోవడానికి ఇష్టపడతామా? కోపాన్ని బయట కక్కితే ఫ్రీ అవుతామా? దాచుకుంటే ఫ్రీ అవుతామా? ఏది చేయడానికి ఇష్టపడతాం? బోధ ఏం చెప్తుంది? సరి చేయడానికి, సరిదిద్దుకోవడానికి ఈ బోధ ఉంది అంటున్నాడు. అంటే చర్చికి ఎందుకు రావాలంటే బాగు చేసుకోవడం కోసం రావాలి. అవుతుందా? మరి నిలబడుతున్నామా? ఇరుక్కు మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడుతున్నామా? విశాల మార్గంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నామా? ప్రధానంగా మనం తెలియాల్సింది దేవుని వాక్యము మనని బాగు చేస్తుంది అనే విషయం తెలియకపోతేనే నిలకడగా ఉండం. అంటే చర్చికి వెళ్ళాలి అనే ఒక అభిప్రాయంతో వెళ్తే ఎన్నాళ్ళైనా చర్చికి వెళ్తాం. చర్చికి వెళ్ళి నేను బాగుపడాలి అన్న ఆలోచన ఉంటే బాగుపడే ఆలోచన వైపు వెళ్తాం. రెండో విషయం చెప్తున్నాను. కీర్తన గ్రంథము 119వ కీర్తన. కీర్తన గ్రంథాల నుంచి 119వ కీర్తన 105వ మాట. నీ వాక్యము నా పాదాలకి దీపము, నా త్రోవకి వెలుగునై ఉన్నది. ఇక్కడ స్పష్టంగా దేవుడు మాట చెప్తుంది ఏంటంటే, దేవుని వాక్యము మన పాదాలకి దీపము, దీపము, దీపము. అది మనం వెళ్ళే మార్గాలకి వెలుగునిచ్చేది అనేది చాలా స్పష్టమైన మాట. ఇప్పుడు అందరికీ ఇన్వర్టర్లు దాదాపుగా వచ్చేసాయి కాబట్టి పెద్ద భయాలు ఉండవు. కరెంటు పోతుంది అన్న భయం ఉండదు. దాదాపుగా ఇన్వర్టర్లు ఉంటాయి, టార్చ్ లైట్లు ఉంటాయి. పూర్వం ఆ ఇన్వర్టర్లు లేవు, టార్చ్ లైట్లు లేవు. ఏముండేవి? ఎలాంటివి ఉండే గుర్తుందా? కిరసనాయిల్ లైట్లు ఉండేవి. కిరసనాయిల్ పోసుకుని చిన్న ఒత్తి వెలిగించుకుని ఆ దీపం మొడ్డు వెలిగించేవారు. మళ్ళీ దాని చిమ్నీకి మసి పట్టేస్తే తుడిచి వెలిగించేవారు. సాయంత్రం అవుతుందంటే కరెంట్ ఉన్నా లేకపోయినా ముందు దీపము అగ్గిపెట్టి రెడీ చేసి పెట్టుకుని ఉండేవారు ఆ రోజుల్లో. ఎందుకు? చీకటి పడితే ఇంకా అగ్గిపెట్టి కూడా కనపడదు. ఇప్పుడు లైట్ ఫోన్లో ఉంది కదా, టార్చ్ చేసేస్తాం టక్కని, మనం వేసి ఎతికేస్తాం మనం ఎక్కడుందో ఏంటని. అప్పుడు అవి ఏం లేవు. జాగ్రత్త పడేవారు, ముందుగా జాగ్రత్త పడి అవన్నీ ఏర్పాటు చేసుకునేవారు పూర్వం. ఇప్పుడు ఆ భయాలు లేవు కాబట్టి ప్రశాంతంగా ఉంటున్నాం. బైబిల్ ఏం చెప్తుంది? దేవుని వాక్యం అంట పాదాలకి దీపము, దీపము. మనం వెళ్ళే దారి మార్గానికి అదే వెలుగు.
దేవుని మాట విన్నది విన్నట్టుగానే దాని ప్రకారం నిలబడకుండా ఉండడానికి తప్పిపోవడానికి కారణం ఏంటంటే మనకు ఒక భయం లేకపోవడం. ఏంటంటే దేవుని వాక్యం నా పాదాలకి దీపము అనే ఒక భయం లేకపోవడం, నేను వెళ్ళే మార్గానికి అది వెలుగు నెయ్యి ఉంది అనే ఒక భయం లేకపోవడం నిలకడ లేనితనముకి ఒక నిదర్శనం. మనం ప్రభు మాట విని అలా స్థిరంగా ఉండకపోవడానికి కారణము ఆ మాట యొక్క విలువ తెలియకపోవడం. మూడో విషయంగా వస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17. మరియు రక్షణ అనే శిరస్త్రాణుని దేవుని వాక్యమైన ఆత్మకట్కని ధరించుకోండి. చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే దేవుని మాట అంట ఆత్మకి రక్షణ కవచము, అదే ఖడ్గము. కవచము అని మన భాషలో చెప్పాలంటే హెల్మెట్. నెత్తిని పెట్టుకుంటాం హెల్మెట్ కదా బండి మీద వెళ్తున్నప్పుడు. ఇక్కడైతే పెద్ద సమస్య ఉండదు, కానీ పెద్ద ఎవరు పట్టుకోరు. కానీ మీరు ఆంధ్రాలో ఎక్కడికి వెళ్ళినా హెల్మెట్ ఖచ్చితం, తెలంగాణ సైడ్ ఎక్కడికి వెళ్ళినా హెల్మెట్ అనేది ఖచ్చితం. హెల్మెట్ అనేది ఖచ్చితమైన వస్తువు. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మన ఆత్మలకి హెల్మెట్ అంట దేవుని వాక్యం. దేవుని వాక్యమే ఆత్మలకి హెల్మెట్ అంటున్నాడండి. మీ ఇంట్లో మీ విలువైన వస్తువులు ఎక్కడ పెడతారు? బీరువాలో పెడతారు. అదొక హెల్మెట్ అనుకుందాం. ఆ హెల్మెట్కి ఇంకో తాళం వేసి పెడతారు, తాళం వేయకుండా పెడతారా? తాళం వేసానా? ఇంట్లో వాళ్ళు తీసేస్తారన్నా బయట వాళ్ళు తీస్తారన్నా? బయట నుంచే కదా భయం. బయట వాళ్ళు ఎవరో వచ్చి తీసేస్తారని మీకు భద్రంగా ఉండేది దాచి పెడతారు కదా. మీ వస్తువులు భద్రంగా దాచి తాళం వేసి ఆ తాళం ఎక్కడ దాయాలో అక్కడ దాస్తారు. మళ్ళీ అది ఎవరికి తెలియదు. మళ్ళీ మీరు వస్తే తప్ప అది పలానా ప్లేస్లో ఉందనే విషయం తెలియదు. ఇప్పుడు ఆలోచండి, ఒక చిన్న వస్తువుకి మనం ఇచ్చే రక్షణ భయంకరంగా ఉంది. ఆత్మ విషయంలో అంత ఉందా భయం? ఆత్మ విషయంలో అంత ఉందా భయం? అనుకుందాం, ఈ ఊర్లో దొంగలు పడ్డారు అని మీరు విన్నారు. దొంగలు పడ్డారు అన్నారు. ప్రేయర్కి మనశ్శాంతిగా రాగలుగుతారా? రాలేరు కదా. ఆల్ నైట్ ప్రేయర్ స్టార్ట్ చేస్తే అనుకుందాం, ఇంటికి 10 వచ్చేయండి అని చెప్పి తాళలేసి, అప్పుడు గుండెలు కొట్టుకుంటూ ఉంటుంది. భయమేస్తూ ఎవడు తీసేస్తాడా అని. ఆత్మలకి రక్షణ దేవుని వాక్యము, అది కవచము, అది వేసుకుని రమ్మంటున్నాడు. ఉందా అంత భయం? పోత నరకం దాంట్లో ఉందిలే, అస్సలు భయం లేదు కదా. దేవుని వాక్యంలో నిలకడ అనేది అంటే స్థిరంగా ఉండకపోవడానికి కారణం దేవుని వాక్యం నా ఆత్మకి కాపుదల అనే ఒక నమ్మకపోవడమే. ఈ వాక్యం ధరించుకునే నేను నా జీవితాన్ని జీవిస్తాను. వాక్యాన్ని ధరించే ఇప్పుడు పుట్టినరోజుకి కొత్త బట్టలు కొనుక్కుందాం అనుకుందాం. పుట్టినరోజుకి ఒక కొత్త చీర, కొత్త బట్టలు కొనుక్కుందాం అనుకుందాం. ఒక కొత్త నగ కూడా నగ ఏదో నగ కూడా కొంటున్నారు. ఆ పుట్టినరోజు వచ్చే టైంకి కొత్త చీర, కొత్త నగ వేసుకుంటారా వేసుకోరా? గుర్తుంటుందా ఉండదా? అది మర్చిపోతానే కదా. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వేసేస్తాం, ఉంటుందా ఉండదా? ఏసీయాలి పుట్టినరోజుకి అని ఒక లోపలంతా ఉంటుంది. నా ఆత్మకి దేవుని వాక్యం రక్షణ కవచము, నేను వేసుకునే ఉండాలి. ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. అంటే దేవుని వాక్యంలో మన నిలకడగా ఉండకపోవడానికి కారణాలు ఈ భయాలు లేకపోవడమే. అంటే దేవుని వాక్యం నా రక్షణ, నా ఆత్మకి రక్షణ, అది ఉండాలి అని కనీసం భయం లేకపోవడం. 4వ విషయం చెప్తున్నాను, అంటే నిలకడగా ఎందుకు ఉండము అనడానికి 4వ విషయం కారణం. యోహాను సువార్త 8వ అధ్యాయము, జాన్ 8, యోహాను సువార్త 8వ అధ్యాయము 1
31 నుంచి 36 చూద్దాం. 8, 31 నుంచి 36. యేసు ప్రభు చెప్తున్న మాట, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, ఫస్ట్ది నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తారు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రైట్. ఇక్కడ మన భాషలో చెప్తాను. యేసు ప్రభు అక్కడున్న జనానికి చెప్తున్న మాట, ఎవరైతే నా మాట యందు అంటే నేను చెప్పిన విషయాల్లో నిలబడి ఉంటారో వారే నా శిష్యులు అని చెప్పాడు. యేసు ప్రభు చెప్పిన మాట విని ఆ మాటలో ఏ వ్యక్తి అయితే నిలబడతాడో వారే నా శిష్యులు అని చెప్పాడు. అప్పుడు మీరు విముక్తులైపోతారని చెప్పాడు. విముక్తులైపోతారు అని చెప్పారు. ఇప్పుడు హాస్టల్ నుంచి బయటకు వచ్చాడు. విముక్తి ఉంటుందా ఉండదా? హాస్టల్ అనే జైల్లో నుండి ఒక రూల్స్ నుంచి ఆ రూల్స్ నుంచి బయటికి రాగానే ఎలా ఉంటుంది వాడికి? అమ్మయ్య, ఎప్పుడైనా లేగచ్చు, ఎప్పుడైనా లేగచ్చు, ఎప్పుడైనా తినచ్చు, ఎప్పుడైనా తిరగచ్చు. ఒక విముక్తి వచ్చింది. యేసు ప్రభు అంటున్న మాట ఏంటంటే, నా మాట విని దాని ప్రకారం చేసేవాడు నా శిష్యుడు, వాడు విముక్తి చెందుతాడు అని చెప్పాడు. అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నారంటే, మేము ఎక్కడైనా బందీ అయి ఉన్నాం అనుకుంటున్నావా, మేము విముక్తి చెందామంటున్నావు, ఏం కాదు అన్నాడు. యేసు ప్రభు వెంటనే సమాధానం చెప్పాడంటే, యేసు ప్రభు చెప్పిన మాట విని చేయకుండా ఉంటాయంట పాపానికి బానిసలు అయిపోతారు, జాగ్రత్త అన్నాడండి. యేసు చెప్పిన మాట విని ఏ వ్యక్తి అయితే నిలకడగా చేయకుండా ఉంటాడో ఆ వ్యక్తి పాపానికి బానిసుడు అయిపోతాడు అని స్పష్టంగా చెప్పిన మాట. దేవుని మాట మనం అందరూ వింటున్నామా లేదా? అందరూ వింటున్నాం. విన్న మాటకి నిలకడగా ఉంటున్నామా లేదా? ఇక్కడ ప్రశ్న. దేవుని మాట మనం అందరం వింటున్నాం. ఇక్కడ కూర్చున్నాం మనము, ఈ మైక్లో వినబడుతున్న ఊర్లో వారందరికీ ఎంతవరకు అయితే వినపడుతుందో అంతవరకు దేవుని మాట వింటున్నారు. ఆ మాట ప్రకారం ఉంటున్నారా? ఇది ఆయన అంటున్న మాట. విని నిలకడగా ఉండేవాడే నా శిష్యుడు, వాడు పాపా నుంచి విముక్తి చెందుతాడు లేదా పాపానికి బానిస అయిపోతాడు. వినడం వరకు బాగానే ఉంది, దేవుని వాక్యం వినడం వరకు బాగానే ఉంది. చేయడం దగ్గరికి వచ్చినప్పటికీ చేయలేకపోతున్నాము, నిలకడగా ఉండలేకపోతున్నాం అంటే దేనికి బానిస అవుతున్నట్టు? మనం దేనికి బానిస అవుతున్నట్టు? ఏం చెప్పింది బైబిల్? మళ్ళీ చెప్పండి. అది 34. పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడని మీతో నేను నిత్యంగా చెప్తున్నాను. డైరెక్ట్గా చెప్పాడు. ఏ వ్యక్తి అయితే దేవుని మాట విని దాంట్లో నిలకడగా ఉంటాడో ఆడే శిష్యుడు పాపాన్ని నుంచి దూరంగా ఉంటాడు. విని నిలకడగా ఉండని వాడు పాపానికి దాసుడు అయిపోతాడని చెప్తాడు. నేను చెప్తున్న మాట కాదు, అది బైబిల్ చెప్తున్న మాట. మనమందరికీ ఉన్న ఒక భ్రమ ఏంటంటే, చర్చికి వెళ్తున్నాము, దేవుని వాక్యం విన్నాము, కానీ డైరెక్ట్గా దేవుడి మాట చెప్తున్నాడు ఏంటంటే, విని దాంట్లో నిలకడగా ఉన్న వాడే పాపానికి దూరంగా ఉంటాడు. విన్నంత మాత్రం సరిపోదు, దాంట్లో నిలకడగా ఉండాలి, పాపానికి బానిసుడు అయిపోతారు అని స్పష్టంగా చెప్తుంది. అయితే దాని కిందకి ఇంకా చెప్తాను. రోమియోలు రాసిన పత్రిక వద్దాం. 5వ విషయం చెప్తున్నాను మీకు. రోమియోలు రాసిన పత్రిక 6వ అధ్యాయము. రోమియోలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ మాట. ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణము. అంటే
పాపాన్ని చేస్తూ చేస్తూ ఉంటే దానికి ఒక జీతము నిర్ణయించాడు. ఆ జీతము ఏంటంటే మరణము, డెత్ అని చెప్పాడు. ఏ పని చేసినా ఆ వ్యక్తి డబ్బులు ఆశించి చేస్తాడు. ఎవరు ఏ పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా దానికి ప్రతిఫలము డబ్బులు అనేది ఆశిస్తాడు. చేసిన పనికి తగిన ఫలితము అనేది ఆశిస్తాడు ప్రతి మనిషి. అయితే బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే పాపానికి బానిస అయిపోయి ఉంటాడో, ఏ వ్యక్తి అయితే పాపంలోనే ఉంటాడో, ఆ పాపాన్ని దాటి రాకుండా నిలబడతాడో ఆ వ్యక్తికి ఆ పాపం వల్ల వచ్చే ఒక జీతం ఉంది. ఆ జీతం పేరే మరణము అని చెప్పాడు. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే దేవుని మాటను విని దేవుని మాటలో నిలకడగా ఉంటాడో ఆ వ్యక్తి పాపానికి దూరంగా ఉంటాడు. ఏ వ్యక్తి అయితే దేవుడి మాట విని ఆ దేవుడి మాట విషయంలో నిలకడతనం లేకుండా ఉంటాడో ఆడు పాపానికి బానిస అయిపోతాడు. పాపానికి బానిస అయిపోతే వచ్చే జీతం ఏంటి? ఇప్పుడు దానికి మరణము. అంటే దేవుని మాట వినడం ఎంత ప్రాముఖ్యమో దేవుని మాటలో నిలకడగా ఉండడం కూడా అంతే ప్రాముఖ్యము. దేవుని మాటని విని దేవుని మాట విషయంలో నిలకడ లేకపోతే దానికి వచ్చే జీతం ఒకటి నిర్ణయించాడు, దాని జీతమే మరణము. ఇప్పుడు ఏ మాట అయితే దేవుని మాటను మనం వింటున్నామో విన్నది విన్నట్టుగా ఆ విషయాల్లో నిలకడగా ఉంటున్నామా లేదా అని మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు ఉండకపోవడానికి కారణాలు చెప్తున్నాను. ఇవన్నీ ఉండకపోవడానికి కారణం చెప్తున్నాను. బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. మీకేముంది? బీపీ ఉంది. షుగర్లు ఉన్నాయి ఎవరికైనా? మీరేం ట్యాబ్లెట్లు వేయరు ఇంకా? మీరు ట్యాబ్లెట్లు వేసుకుంటారు. సాధారణంగా ట్యాబ్లెట్ చేదుగుంటుందా తీగుంటుందా? చేదేనా? ట్యాబ్లెట్ చేదుగుంటుంది. చేదుగుంటుంది అని తెలిసిన ట్యాబ్లెట్ వేసుకోమా? ట్యాబ్లెట్ చేదుగుంటుందని తెలిసిన ట్యాబ్లెట్ మనం వేసుకుంటాం. ఇప్పుడు కాకరకాయ వారంలో ఒకసారి ఉండవనుకోండి బాగానే ఉంటుంది. వారంలో 4 సార్లు కాకరకాయ ఉంటే ఇంట్లో ఎలా ఉంటుంది? గొడవలు అయిపోవు, విధ్వంసాలు అయిపోవు, తిట్లు వచ్చేవు. చేదు అయితే హాని చేస్తుందా మేలు చేస్తుందా? కాకరకాయ మేలే చేస్తుంది కదా. అయినా సరే కోపమా రాదా? కోపమే అవుతుంది. ఇప్పుడు ట్యాబ్లెట్ చేదు వేసుకుంటామా వేసుకోమా? అయినా వేసుకుంటాం కదా. ఎందుకు వేసుకుంటాం? అది తగ్గాలి, అది నా శరీరానికి మేలు చేస్తుంది. ఇప్పుడు దేవుని వాక్యం చేదు, దేవుని వాక్యం ప్రకారం ఉండడం చేదు, దేవుని వాక్యం ప్రకారం నిలకడగా ఉండడం ఇంకా చేదు. వేస్తామా మానేస్తామా కదా? ఎక్కడో చిన్న లోపల అంటే ఇప్పుడు దేవుని వాక్యంలో నిలకడగా ఉండకపోతే పాపానికి బానిస అయిపోతాడని డైరెక్ట్గా చెప్పాడు ఆ విషయం. ఇప్పుడు అనుకుందాం, పలానా గోడని ముడితే షాక్ కొడుతుంది జాగ్రత్త, ఇది ఒక బోర్డు. పలానా వైర్ని ముడితే షాక్ కొడుతుంది జాగ్రత్త అని బోర్డు. ముట్టుకుంటామా వెళ్ళిపోతామా కదా? ఎందుకు? బోర్డు పెట్టాడు, ముట్టుకుంటే షాక్ కొట్టద్దని ఒక భయం ఉంది. ఇప్పుడు దేవుని వాక్యంలో నిలకడగా ఉండకపోతే పాపానికి బానిస అయిపోతాడంట. ఆ పాపానికి బానిస అయిపోతే పాపం వల్ల వచ్చే జీతం మరణం అంట. ఇది ఒక బోర్డు. భయం వేస్తుందా? అబ్బా, యేసుప్రభు మంచోడండి, యేసుప్రభు ప్రేమమయుడండి, యేసుప్రభు నా సమిస్తాడులే, యేసుప్రభు నేను చేసిన పాపాలను సమిస్తాడులే. ఎన్నిసార్లు? ఒకరోజు వస్తుంది. అయితే ఆయన దిగి వచ్చేయడం భూమి మీదకి, లేదా నేను పిలిచేయడం, అక్కడితో చాప్టర్ క్లోజ్. కొంచెం టైం ఇవ్వ ప్రభువా, కుదరదు. కొన్ని తప్పులు ఉండిపోయి నీ దగ్గర ఒప్పుకోవాల్సినవి కుదరదు. ఉన్న టైంలోనే పాపా నుంచి విముక్తి పొందాలి. వాక్యంలో నిలకడగా నిలబడి ఉంటేనే అవుతుంది, లేదంటే అది కుదరని పని. దేవుని వాక్యంలో నిలకడగా నిలబడి ఉండాలి. మనుషులుగా మనం ఉన్నప్పుడు దేవుని వాక్యం వినడానికి వచ్చింది, కానీ అవి వినిన తర్వాత విశాల మార్గం ఎంచుకోవడం వచ్చింది. మన భ్రమ ఏంటంటే నేను దేవుని వాక్యం విన్నాను. దేవుని వాక్యంలో నిలకడగా ఉన్నావా లేదా, ఇది ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యం అందరూ వింటారు, అన్యులు వింటారు. నిలకడగా ఎవడుంటాడు? ఎందుకు ఉండట్లేదు? సమస్య ఎక్కడో ఉంది. ఇక్కడ పాపం వల్ల వచ్చే జీతము మరణం అని చెప్పాం కదా. ఇంకా ఏమనిపిస్తుంది అంటే 6వ విషయం చెప్తున్నాను. సామెతల గ్రంథం ఒకసారి తొందరగా. సామెతల గ్రంథము
14వ అధ్యాయము సామెతలు 14:12. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఒకడి ఎదుట ఒక మార్గం బాగానే ఉంది అనిపిస్తుంది అంట. అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. అయితే తుదకు ఆఖరికి అది మరణానికి దారి తీస్తుంది. ఒకడి ఎదుట ఒక మార్గం ఉంది, అది బాగానే ఉంది అనిపిస్తుందంట, ఆఖరికి చూస్తే అది మరణానికి తీసుకెళ్తుందంట. మన భాషలో నేను చెప్తాను ఏంటండి, ఇప్పుడు వరకు బాగానే ఉన్నాం అనిపిస్తుందా లేదా మీకు? యేసు ప్రభువుని నమ్మాము, చర్చ్కి వస్తున్నాము, బాప్తిజం పొందాము, వాక్యం వింటున్నాము, మేము బాగానే ఉన్నాము అనిపిస్తుందా లేదా? ఏ విషయంలో? అన్ని విషయాల్లో మీరు బాగానే ఉన్నాం అనిపిస్తుందా లేదా? దేవుడిని నమ్మాం కాబట్టి, చర్చ్కి వస్తున్నాం కాబట్టి, వాక్యం వింటున్నాం కాబట్టి మేము బాగానే ఉన్నాము అనేది మీకు అనిపిస్తున్న విషయం. బైబిల్ ఏం చెప్తుంది? విని నిలకడగా ఉంటేనే అని చెప్తుంది. ఇప్పుడు నిలకడ ఉందా? అక్కల్ని అడగండి, పక్కన అక్కని అడగండి, అసలు అడగండి, నిలకడ ఉందా అని అడగండి. అడగక్క ఉందన్నారా లేదన్నారా? నిలకడ ఉందా లేదా? కొందరు మాట అంటే మాట అండి అంటారు, కొందరికి నిలకడ ఉండదు. చూడండి, మాట అంటే కొందరు మన జీవితంలో ఉంటారు, వాళ్ళకి నిలకడ ఉండదు మాట అంటే. ఈరోజు ఒక మాట అన్నాడంటే అది మళ్ళీ చేయడం నిలకడ లేదని ఉంటుంది. ఇప్పుడు దేవుని వాక్యంలో విన్న విషయాల్లో నిలకడ ఉందా లేదా? ఎంతవరకు నిలబడుతున్నాము? మనకు అనిపిస్తుంది ఏంటంటే, అంటే ఇప్పుడు సామెతల గ్రంథంలో చెప్పిన మాట, ఒకడికి వాడి మార్గం చూసినప్పటికీ బాగానే ఉంటుందంట, ఆఖరికి ఇచ్చినప్పటికీ అది నాశనం తీసుకెళ్ళిపోద్దంట. ఏంటంటే మనకున్న ఎదురుగున్న నాకు ఒక భావం ఏంటంటే, నేను చర్చికి వెళ్తున్నాను, సత్యమైన వాక్యం వింటున్నాను, మా పాస్టర్ గారు బాగా చెప్తాడు అని అనుకుని ఇనిసే వరకు బాగానే అయిపోయిందంట. ఆ వాక్యంలో నిలకడగా నిలబడడం వరకు రావట్లే. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తున్నాడు? నిలబడకపోతే పాపానికి బానిస అయిపోతాడు. వినడం వరకు బాగానే ఉంది కానీ నిలకడతనం లేదు. సమస్య ఎక్కడో ఉంది. దేవుని వాక్యాన్ని విని దాంట్లో నిలబడడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఆఖరి చెప్తున్నాను చూడండి, 7వ విషయం. మత్తయి సువార్తకు వద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ మాట. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ మాట. మీరు అనుకోని ఘడియలో ఇక్కడ డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు యేసు ప్రభు. మీరు అనుకోని టైంలోనే మనిషి కుమారుడు అంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి వస్తాడు గనుక మీరు సిద్ధముగా ఉండండి. డైరెక్ట్గా చెప్తున్న మాట ఇది యేసు ప్రభు వారు. మనము అనుకొని, మనము ఊహించని, ఏమాత్రం ఆలోచన లేని టైంలో దేవుడు వస్తాడంట. యేసు ప్రభు రాకడ ఈ భూమి మీద స్పష్టము, అది రుజువు. రాబోతున్నాడు యేసు ప్రభు. యేసు ప్రభు రాబోతున్న టైం కంట రెడీగా ఉండాలంట. ఇప్పుడు శుక్రవారం 11 గంటలకి ప్రార్థన, శుక్రవారం 11 గంటలకి ప్రార్థన, ఆదివారం 9 గంటలకి ప్రార్థన. మీకు టైం తెలుసు కాబట్టి ఆ టైం మీరు రెడీ అవుతారు. నేను అనుకుందాం రాబోతున్న ఆదివారం పలానా టైం చెప్పట్లే, రాబోతున్న ఆదివారం ఏదో ఒక టైంలో రండి ఇక్కడ ప్రార్థన పెడతాను అన్నాను. ఏ టైంకి వస్తారు? ఏదో ఒక టైంకి రండి నేను ప్రార్థన పెడతాను అన్నాను. ఏ టైంకి వస్తారు తెలుస్తుందా? నేను ఏ టైంకి వస్తాను మీకు తెలుస్తుందా? తెలియదు కదా, మీరు సిద్ధపడలేరు. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? యేసు ప్రభు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఆ రాబోతున్న టైంకి మీరు సిద్ధంగా ఉండాలి. ఏ టైంలో వస్తాడో మనకు తెలియదు. ఏ టైంలో వస్తాడో యేసు ప్రభు కూడా తెలియదు. ఏ టైంలో వస్తాడో దేవదూతలు కూడా తెలియదు. అది తండ్రి అయిన దేవుడు తప్ప ఎవరికి తెలియదంట. ఆ టైంలో వస్తాడంట. ఇప్పుడు ఆ టైంలో చెప్పా పెట్టకుండా వస్తాడు.
ఆ టైంలో దేవుని వాక్యం విన్న స్థితిలో ఉంటారా, దేవుని వాక్యం విని ఆ వాక్యంలో నిలకడ ఉన్న స్థితిలో ఉంటామా? ఏ స్థానంలో ఉంటాం మనం? ఏదైతే విన్నానండి ఆ వాక్యం ప్రకారం నేను జీవిస్తున్నానండి, ఏ మాట అయితే నేను విన్నానండి ఆ వాక్యంలో నిలకడగా ఉన్నానండి, నేను దాటలేదు అనే స్థితిలో ఉంటామా? నీ వాక్యం మొన్నే వెనక రోబా నన్ను కూడా తీసుకెళ్ళాలనే స్థితిలో ఉంటామా? వాక్యములో నిలకడ లేకపోతే మీ ఎదురుగుండా ఒక మార్గం, అది ఇరుకు. చెప్పిన మాట కష్టంగా ఉంటుంది, అయినా ఆ ఇరుకులో నిలబడాలి. చెప్పిన మాట బాధాకరంగానే ఉంటుంది, చేయలేనట్టుగా ఉంటుంది, శరీరం ఒప్పుకోదు, మనసు ఒప్పుకోదు, మీ పురాతన విషయాలు ఒప్పుకోవు. కానీ వాక్యం చెప్తుంది దాని ప్రకారం చెయ్యకపోతే, వాక్యం చెప్తుంది విన్న దాని ప్రకారం నిలకడగా ఉండకపోతే ఖచ్చితంగా వాక్యాన్ని దాటేస్తాము. దాటేమో పాపానికి బానిసైపోతాము. పాపానికి వచ్చే జీతము మరణము. ఆయన రాబోతున్న టైంకి వాక్యంలో నిలకడగా ఉండకపోతే మాత్రము వింటే సరిపోదు, వస్తే సరిపోదు, చర్చికి వస్తే సరిపోదు, చర్చిలో కూర్చుంటే సరిపోదు, చర్చ్ వాక్యంలో వింటే సరిపోదు. ఆ వాక్యం ప్రకారం నిలకడగా ఉంటేనే, ఈ మాట యేసు ప్రభు చెప్పిన మాట నేను దాటి వెళ్ళనండి, ఈ మాట యేసు చెప్పిన మాట నేను దాటి వెళ్ళనండి అని నిలకడగా ఉండి అదే ఇరుకు మార్గంలో నడిచేవా ఆయన వచ్చే టైంకి సిద్ధంగా ఉంటావు. లేదా నేను వాక్యం విన్నాను, ఇరుకు మార్గం కాదు నాకు విశాల మార్గం ఎంచావా, అది నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. వాక్యం వినడం ఒక ఎత్తు, ఆ వాక్యంలో నిలకడగా నిలబడి ఉండడం ఇంకో ఎత్తు. వాక్యము అందరూ వింటారు కానీ నిలకడగా కొందరే ఉంటారు. మీ ఎదురుగుండా ఒక మార్గం ఉంది, అది ఇరుకు, విన్న వాక్యం చేయడం. రెండో మార్గం ఉంది, విన్న మార్గం మాట విశాల మార్గం. ఏది ఎంచుకుంటావు? విన్న మాట ప్రకారం జీవిస్తూ ఆ మాటను దాటకుండా అదే మాటలో నిలకడగా ఉంటావా? ఆ మాట విని విశాల మార్గం ఎంచుకుంటావా? ప్రయాస దేనికోసం పడుతున్నావు, దేనికోసం ఉంటున్నావు? ఈ మాట వినడం వల్ల నాకు కష్టం ఉంటుంది ప్రభా, కష్టం ఉంటుంది, నేను చేయలేకపోతున్నాను, నా శరీరం ఒప్పుకోవట్లేదు, నా మనసు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు క్షమించాలంటే నా మనసు ఒప్పుకోవట్లేదు, వాళ్ళ దగ్గర నేను లోబడాలని నా శరీరం ఒప్పుకోవట్లేదు, నా ఆత్మ ఒప్పుకోవట్లేదు, నేనెందుకు లోబడాలి అని నీ శరీరం చెప్తున్న మాట వింటున్నావా? దేవుని చెప్తున్న ఆత్మ చెప్తున్న మాట వింటున్నావా? దేవుని ఆత్మ ఒకటి బోధిస్తుంది, అది ఇరుకు. నీ కష్టమైన, నీ శరీరం ఒప్పుకోపోయినా, నీ మనసు ఒప్పుకోపోయినా దేవుని మాట ప్రకారమే చెయ్యాలి. అది ఇరుకు మార్గము. లేదు ఇంకో మార్గం కూడా ఉంది, నీకు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, అది నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. దేవుని మాట విని నిలకడగొంటే దేవుని వాక్యంలో స్థిరంగా ఉంటావు. లేదా తప్పించబడి పాపానికి బానిసయ్యి ఆ పాపానికి వచ్చే జీతం మరణం వచ్చి యేసు ప్రభువు వచ్చే రాకడికి సిద్ధంగా ఉండం. నిలకడగా ఉండాలి, అది ఇరుకు మార్గం. మన ప్రయాస దేవుని మార్గంలో దేవుని మాట ప్రకారం నిలకడగా ఉండడానికి ఈ ప్రయాస పడుతూనే మన జీవితాన్ని సాధించాలి, ముందుకు కొనసాగించుకోవాలి. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా, ఇదిగో నీ మాట స్పష్టంగా చెప్తుంది, ఒక మార్గం ఉంది అది ఇరుకు, ఇంకో మార్గం ఉంది అది విశాలము. సాధారణంగా మనుషులుగా మేము విశాలంగా ఉన్న మార్గాన్ని ఎంచుకుంటాం, సౌకర్యంగా ఉన్న మార్గాన్ని ఎంచుకుంటాం. నీ మాట స్పష్టంగా చెప్తుంది, నీ మాట వినడం కాదు, ఆ మాట ప్రకారం చెయ్యాలని. ఇప్పటి వరకు మాకున్న ఒక భ్రమ, నీ మాట వినేస్తున్నాం కదని ఒక ధైర్యము, అదొక భ్రమ. నీ మాట అనేకులు విన్నారు, చేసిన వారు మాత్రం కొందరే. ఇదిగో ఆ కొందరిలో మేము ఉండాలని ఆశపడుతున్నాం. నీ మాట వినడం మాకు వచ్చింది, నచ్చింది, కానీ చేస్తున్నప్పుడే మాకు కొంచెం కష్టంగా ఉంటుంది. మా శరీరం ఒప్పుకోవట్లే, మా మనసులో ఒప్పుకోవట్లే, మా ఆత్మలో ఒప్పుకోవట్లే. ఆ విషయంలో నీ మాట లోబడమని చెప్తుంది, నీ మాట నోరు మూసుకుని ఉండమని చెప్తుంది, నీ మాట పెద విప్పొద్దని చెప్తుంది, సమాధానం చెప్పొద్దని చెప్తుంది, బదులు చెప్పొద్దని చెప్తుంది, ఆ దూషణ మాటలు వద్దని చెప్తుంది, ఆ కోపం వద్దని చెప్తుంది, ఆ ద్వేషం వద్దని చెప్తుంది, ఆ శాపాలు పెట్టొద్దని చెప్తుంది నీ మాట. కానీ మా శరీరం చెప్తుందే మేము వింటున్నాం, మా శరీరం చెప్పిందే మేము చేస్తున్నాం. నీ మాట స్పష్టంగా చెప్తుంది అలా చేయకూడదు అని, ఆ మాట వింటున్నాం, కానీ ఆ మాట ప్రకారం మేము జీవించలేకపోతున్నామో. ఇదిగో నీ మాట వింటూ ఆ మాటలో ఉంటున్న వారిని మాత్రమే నువ్వు చెప్తున్నావు. అది ఉన్నామా మేము పాపాన్ని నుంచి దూరంగా ఉంటాం, విముక్తులు చెందుతామని చెప్తున్నాం. ఆ మాట విని ఆ మాట ప్రకారం నిలకడగా ఉండకపోతే పాపానికి మేము బానిసలు అయిపోతామని కూడా చెప్తుంది బైబిల్. ఆ పాపానికి వచ్చే జీతము మరణము అని స్పష్టంగా చెప్తుంది. తండ్రి, ఇదిగో ఆ
ఆ జీతం మాకొద్దు, ఆ పాపం వల్ల వచ్చే జీతం మాకొద్దు. నీ మాట ప్రకారం జీవించాలని మేము ఆశపడుతున్నాం. నీ రాకడ సమయం ఎప్పుడు ఎలాగుంటుందో మాకు తెలియదు కనుక నీ మాట వింటున్న మేము ఆ మాట ప్రకారం జీవించే కృపని, భాగ్యాన్ని మాకు ఇవ్వమని అడుగుతున్నాం. మా శరీరాలను దాటి ఆత్మ చెప్తున్న విషయాలు మేము గ్రహిస్తూ నీ మాటలోనే నిలకడగుండే కృపని, ఈ మాటలు విన్న నీ పిల్లలందరినీ ముట్టమని, వారికి ఉన్న అవసరాలు, అక్కర్లు, కోరికలు అన్ని విషయాల్లో మీరే సమాధాన